హలో అండి, నేను మీ సుచరిత గట్టు. మరి ఈరోజు మనం శివుడికి ఎంతగానో ప్రీతికరమైన 2 నైవేద్యాలు పులిహోర దద్దోజనం ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా 1 బౌల్లో 1.5 కప్పు రైస్, అలాగే ఇంకొక బౌల్లో 3/4 కప్ రైస్ తీసుకొని ఇలా క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పులిహోరకి మనం 1.5 కప్పు రైస్ తీసుకున్నాం కదండి, దాంట్లో 3 కప్స్ వాటర్ పోయాలి. అలాగే దద్దోజనంకి 3/4 కప్పు రైస్ తీసుకున్నాం కదా, దాంట్లో 2 కప్స్ వాటర్ పోసి మనం రైస్ కుక్ చేసుకోవాలండి కుక్కర్లో. తర్వాత మనం పులిహోరకి కొద్దిగా చింతపండుని తీసుకొని మనం క్లీన్గా వాష్ చేసి నానబెట్టుకోవాలండి. చూడండి, ఈరోజు మనం పులిహోర ఆవ పొడితోని ఇంకా వెల్లుల్లి పేస్ట్తో చేస్తున్నామండి. ఇలా చూడండి, అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకొని పౌడర్ చేయాలండి. చూడండి, మనకు ఆలోపు చింతపండు నానిపోయింది కదా, ఇలా చింతపండు పులుసు చిక్కగా పిసుకోవాలండి. చూడండి, చింతపండు పులుసు మనకి ఈ కన్సిస్టెన్సీలో చిక్కగా ఉండాలండి. ఇలా చిక్కగా చింతపండు పులుసుని మనం పిసికి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అందులో వెల్లుల్లి పేస్ట్, అలాగే 1.5 టీ స్పూన్ ఆవ పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయాలండి. ఇలా పసుపు కూడా వేసాక కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి చింతపండు పులుసుని మనం చిక్కగా మరిగించి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనకి రైస్ కుక్ అయిపోయింది కదా, ఆ రైస్ని మనం ఒక వెడల్పాటి బేసన్లోకి తీసుకొని ఇలా చల్లార్చుకోవాలండి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన రైస్లో మనం కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, మనం ఆల్రెడీ పులుసులో కూడా వేసాం కదండి, కొద్దిగా సాల్ట్ వేసి అలా చింతపండు పులుసుని కూడా చల్లారిన అన్నంలోకి కలిపేసి మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి. అన్నానికి పులుసుని పట్టించాలి. ఇలా అడుగు నుండి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వైట్ రైస్ అనేది కనిపించకుండా చక్కగా ఇలా మిక్స్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి దద్దోజనంకి కూడా రైస్ తీసుకున్నాం కదండి, రైస్ కుక్ అయింది కదా, అది కూడా ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, సొంటి పొడి కూడా వేసి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలండి. చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసి మెత్తగా. తర్వాత అందులో మనం కొద్దిగా పెరుగు, అలాగే కొద్దిగా పాలు పోసి ఇలా చూడండి ఇలా లూజ్గా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వాటి పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చూడండి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, పల్లీలు, కొద్దిగా పచ్చిమిర్చి తరుగు, అలాగే ఎండుమిర్చి తరుగుని తీసుకొని చూడండి మనం ఒక ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసుకొని పులిహోరలోకి వేసుకోవాలండి. నెక్స్ట్ ఆ మిగిలిన ఆయిల్లో 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 3 టేబుల్ స్పూన్స్ మినపప్పును కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకొని మనం అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా వేసి, పల్లీలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసి ఇలా ఫ్రై చేసుకొని మన పులిహోరకి పట్టించి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మన పులిహోర రెడీ అయిపోయింది. ఆలోపు మనం దద్దోజనం కూడా పోపు పెట్టేసుకుందాము. అదే ప్యాన్లో మనం అరౌండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, సన్నగా తురిమిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా అందులో కరివేపాకు కూడా వేసుకొని చూడండి ఇలా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకొని చూడండి ఆ పోపుని మనం దద్దోజనం కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అంతే అండి, వెరీ సింపుల్. శివుడికి ఎంతగానో ప్రీతికరమైన పులిహోర మరియు దద్దోజనం అయితే ప్రిపేర్ అయిపోయాయండి. ఈ దద్దోజనం మీకు ఇలాగే చాలా ఎక్కువ సేపు మనకి ఇలా లూజ్గా ఉండాలంటే మనం అందులో పెరుగు ప్లస్ కొద్దిగా పాలు కూడా యాడ్ చేయాలండి. అప్పుడే మనకి ఇలా దద్దోజనం అనేది గట్టిపడకుండా ఉంటుంది. సో ఈ రెసిపీస్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.